ఎవ్రీవన్, ఈరోజు నేను కేరళ స్టైల్ చికెన్ రోస్ట్ చూపించబోతున్నానండి. ముందుగా చికెన్లో కారము, పసుపు, ఉప్పు వేసి మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ అయితే చాలు. ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ధనియాలు, మిరియాలు, సోంపు, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు డ్రై రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఈ మసాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఫ్రైకి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేగిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసుకోండి. మీడియం టు సిమ్లో పెట్టుకొని చేసుకోండి. ఆయిల్లో కొద్దిగా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ మసాలా దినుసులన్నీ దంచేసి పొడి చేసుకొని పక్కన పెట్టుకోండి. సిమ్లో పెట్టుకుని చేసుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. చికెన్ బాగా ఉడకాలి. ఎక్స్ట్రా వాటర్ వేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. మనం దంచి పెట్టుకున్న మసాలా గ్రైండ్ చేసుకున్నది వేసేసుకోండి. ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్నాను. నేను సిమ్లో పెట్టుకుని చేసుకున్నాను. చాలాసేపు టైం పడుతుంది, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కలుపుతూ ఉండాలి. కూర ఉడికింది, చికెన్ ముక్కలు ఉడికిపోయాయి, కూర దగ్గర పడింది. చికెన్ ఉడికిపోయింది. ఇప్పుడు ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకుని ఒకసారి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే, అంతే. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.